అందరికీ నమస్కారం నేను మీ పల్లె సతీష్। ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ తెలుగు సెకండ్ సెమిస్టర్లోని ప్రాచీన కవిత్వానికి సంబంధించి నిన్న మనము ఒక లెసన్ని చెప్పుకున్నాము, గజేంద్ర మోక్షం అనే లెసను సెకండ్ సెమిస్టర్కి సంబంధించి। ఈరోజు ఈ వీడియోలో హనుమత్ సందేశం అనే ఈ పాఠ్యభాగాన్ని చెప్పుకుంటున్నాము। ఈ హనుమత్ సందేశం అనే ఈ పాఠ్యభాగాన్ని రచించింది కవయిత్రి మొల్ల। ఈ హనుమత్ సందేశం అనే ఈ పాఠ్యాంశము దీని ప్రాధాన్యత ఏంటంటే, వనవాసానికి ఏగిన రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి వీరు అడవిలో ఉంటుండగా ఆ వనవాసం ఉంటున్నప్పుడు ఈ శూర్పణఖ వీరున్న ప్రాంతానికి వచ్చి రాముణ్ణి మోహించినప్పుడు ఈ రాముడు లక్ష్మణులు కలిసి ఈ శూర్పణఖ ముక్కు చెవులు కోసిన తర్వాత ఆమె వెళ్ళి ఆ శూర్పణఖ అన్నైన రావణ బ్రహ్మకు చెప్పడం ద్వారా ఆ రావణుడు వచ్చి మాయలేడి రూపంలో మారీచుడిని పంపించి ఆ మారీచుడు బ్రహ్మను కల్పించి ఈ రాముణ్ణి లక్ష్మణ్ణి అటువైపుగా తరలింపజేసిన తర్వాత ఆ రావణుడు వచ్చి సీతాదేవిని అపహరించుకొని పోయిన తర్వాత ఈ రాముడు లక్ష్మణుడు వెతుక్కుంటూ సుగ్రీవుడు, జాంబవంతుడు వీరి దగ్గరకు వచ్చిన తర్వాత సుగ్రీవుడు, అంగదుడు వీరి కోరిక మేరకు హనుమంతుణ్ణి లంకకు పంపిస్తారు। హనుమంతుణ్ణి లంకకు పంపించిన తర్వాత ఆ హనుమంతుడు సీత జాడను వెతికిన తర్వాత రాముని మంచి బాగోగులను సీతాదేవికి వివరించటము, తర్వాత హనుమంతుడు సీతాదేవిని తీసుకొని వెళ్తాను అన్నప్పుడు ధర్మం ప్రకారము యుద్ధం చేసి రాముడే వచ్చి ఈ రాక్షస సంహారం చేసి నన్ను తీసుకువెళ్తే ధర్మబద్ధంగా ఉంటుంది, నువ్వు నన్ను నాకు పుత్రుడు వంటి సమానుడైన నువ్వు వచ్చి నన్ను తీసుకువెళ్తే హనుమ లోకమంతా రాముణ్ణి దొంగగా చూస్తుందని చెప్తుంది। ఇది ఈ పాఠ్యభాగం యొక్క సందేశము। అయితే ఈ పాఠ్యభాగాన్ని కవి పరిచయం, మనకు కంపల్సరిగా కవి పరిచయం ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది। తర్వాత పాఠ్యభాగ సందర్భ సహిత వాక్యాల్లో కూడా కవి పరిచయాన్ని అడగటం జరుగుతుంది। కాబట్టి ముందుగా మనము ఈ పాఠ్యభాగానికి సంబంధించిన హనుమత్ సందేశం అనే ఈ పాఠ్యభాగాన్ని రచించింది మొల్ల। ఈ కవి పరిచయాన్ని చూసినట్లయితే ఈ మొల్ల నెల్లూరు ప్రాంతం మొల్ల కవయిత్రి పరిచయము। ఈ కవయిత్రి పేరు మొల్ల। ఈ మొల్ల ఇంటి పేరు ఆతుకూరి మొల్ల। ఈమె నెల్లూరు జిల్లా సమీపంలో గోపవరపు గ్రామానికి చెందింది। గోపవరపు గ్రామానికి చెందింది। మొల్ల యొక్క ఇంటి పేరు ఏంటిదంటే ఆతుకూరి మొల్ల। ఈమె క్రీస్తు శకము 1581 క్రీస్తు శకం 1581వ ప్రాంతంలో నివసించి ఉందని పాఠకులు చెప్తారు। అయితే ఈమె అంతకుముందు జీవించిందని పరిశోధకుల అభిప్రాయం। అయితే ఈమె తెలుగులో రామాయణం రచించిన ప్రథమ కవయిత్రి। ఈమె ప్రసిద్ధి ఏంటిదంటే తెలుగులో రామాయణాన్ని రచించిన తొలి కవయిత్రి ఎవరంటే మొల్లగా చెప్పుకోవచ్చు। తెలుగులో రామాయణాన్ని రచించిన తొలి కవయిత్రి ఎవరంటే ఈ కవయిత్రి మొల్ల। ఈమె రామాయణం రచించి తెలుగులో తొలి రామాయణం రచించిన ప్రథమ కవయిత్రిగా పేరు ప్రఖ్యాతులు గాంచింది। ఈమె రచించిన రామకథ మొల్ల రామాయణంగా ప్రసిద్ధికెక్కించింది। ఈమె రచించిన రామకథ రాముని యొక్క కథనే, ఈ రామకథనే తర్వాత ఇది మొల్ల రామాయణంగా ప్రసిద్ధిగాంచింది। తర్వాత ఈ మొల్ల మరి తనకు ఎవరి కరుణా కటాక్షాల వల్ల ఈ కవిత్వం అబ్బిందంటే శ్రీకంఠ మల్లేశుని వరం చేత, శ్రీకంఠ మల్లేశుని
శ్రీకంఠ మల్లేశుని వరం చేత తనకు ఈ కవితలు రాయడం అనేది అబ్బిందని చెప్పుకుంది. అయితే వాల్మీకి రచించిన, మరి రామాయణం అంటే సంస్కృతంలో వాల్మీకి మహర్షి రచించిన రామాయణం కూడా ఉంది కదా. అయితే ఈ వాల్మీకి రచించిన రామాయణానికి ఇది అనువాదము కాదు అని ఆమె ప్రకటించుకుంది. మొల్ల రామాయణము స్వతంత్రమైన సంక్షేప రచన. మొల్ల తన రామాయణాన్ని స్వతంత్రంగా సంక్షేప రచనగా చెప్పుకుంది. మొల్ల రామాయణంలో రాశిలో చిన్నదైన వాసిలో ఎన్నదగింది. మొల్ల రామాయణానికి ఏమని ప్రసిద్ధి అంటే రాశిలో చిన్నదైన వాసిలో పెద్దది. రాశిలో ఈ మొల్ల రచించిన రామాయణము రాశిలో చిన్నదైన వాసిలో పెద్దదిగా చెప్పుకోవచ్చు. మొల్ల రచించిన ఈ రామాయణాన్ని రాశిలో చూస్తే చిన్నదిగా, వాసిలో చూస్తే పెద్దదిగా పేరు ప్రఖ్యాతులు చెందింది. అయితే ఈ మొల్ల రామాయణంలో మొత్తము 6 కాండలు ఉన్నాయి. ఈ మొల్ల రామాయణంలో 6 కాండలు. ఈ మొల్ల రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయంటే 6 కాండల్లో సుమారుగా 900 పద్యాలు ఉన్నాయి. 900 పద్యాలు అనేవి ఉన్నాయి. ఈ మొల్ల రామాయణంలో సుమారుగా 6 కాండాలు. 6 కాండాలలో సుమారు 900 పద్యాలు అనేవి ఉన్నాయి. ఈ రామాయణంలో బాలకాండ నుండి అరణ్యకాండ చివరి వరకు కథ పరుగులు పెడుతుంది. బాలకాండ నుండి అరణ్యకాండ వరకు, బాలకాండ నుండి అరణ్యకాండ వరకు ఈ కథ అనేది పరుగులు పెడుతుంది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అని 6 కాండలు ఉంటాయి. 7వది ఉత్తరకాండ అనేది ఉంటుంది సంస్కృత రామాయణంలో కూడా. అయితే ఈ విధంగా ఈ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, యుద్ధకాండ, సుందరకాండ, కిష్కింధకాండ, ఈ విధంగా ఈ కాండలు మనకు ఉంటాయి. అయితే దీంట్లో బాలకాండ నుంచి అరణ్యకాండ వరకు కథ అనేది పరుగులు పెడుతుంది. అయితే సుందరకాండ నుంచి మొల్ల రామాయణము ఉన్నతమైన స్థాయిని అందుకుని పాఠకులను పరవశులను చేస్తుంది. ఎందుకంటే ఈ హనుమత్ సందేశం అనేది మొల్ల రచించిన రామాయణంలోని సుందరకాండ ఈ సుందరకాండ నుంచి గ్రహించబడింది. ఎందుకంటే హనుమత్ సందేశం అనేది ఎక్కువగా సుందరకాండ నుంచి తీసుకోబడింది. ఎందుకంటే దీంట్లో ఈ మొల్ల రామాయణము ఉన్నతమైన స్థాయిని అందుకుని పాఠకులను పరవశులను చేస్తుంది. ఎందుకంటే మొల్లకు దేశీయమైన తెలుగు రచన పైన మక్కువ ఎక్కువ. ఈమెకు దేశీ రచన అయిన తెలుగు పైన మక్కువ ఎక్కువ. అందుకే క్రమ్మరు ఘనమగు సంస్కృతము చెప్పగా రుచియగునే అని తను చాటి చెప్పుకుంది. తన సామ్రాజ్య ప్రజానికానికి పఠనయోగ్యంగా తన రామాయణ రచనకు శ్రీకారం చుట్టానని కావ్యాదిలో ఈ మొల్ల చెప్పుకోవటం జరిగింది. మొల్ల రామాయణము ఏ విధంగా ఉందంటే సరళ సుందరంగా. ఈ మొల్ల రామాయణం ఏ విధంగా ఉందంటే సరళ సుందరంగా ఉంది మొల్ల రామాయణము. మొల్ల రామాయణం ఏ విధంగా ఉందంటే సరళ సుందరంగా ఉంది. అదేవిధంగా సరసాలంకారాలతో ఈమె సరళ సుందరంగా సరసాలంకారాలతో పాండిత్య స్ఫూర్తితో ఉంది. ఔచిత్య రసపోషణతో నిండి ఉంది. అదేవిధంగా మొల్ల కందపద్య రచనలో అందవేసిన చెయ్యి. మొల్ల ఏ పద్యాలు రాయటంలో అందవేసిన చెయ్యి అంటే కంద పద్యాలు. ఈ మొల్ల కంద పద్యాలు రచించటంలో అందవేసిన చెయ్యి. ఈ మొల్ల రామాయణంలో రచించిన ఈ కంద పద్యాలన్నిటిని కూడా ఏర్చి కూర్చి ఒకచోట చేర్చినట్టయితే వాటిని ఏమంటారంటే ఈ రామాయణంలో కంద పద్యాలన్నీ వరుసగా కూర్చినట్టయితే మొల్ల కంద రామాయణము కాగలదని పాఠకులు పేర్కొంటారు. మొల్ల రచించిన కంద పద్యాలన్నీ ఒకచోట చేరిస్తే అదే మొల్ల కంద రామాయణం అవుతుందని
మొల్ల కంద రామాయణము అవుతుందని ఈ విధంగా ప్రశంసించారు. అయితే పరిశోధకులు ఏమను ప్రశంసించారు. ఈ మొల్ల రామాయణము తెలుగు సాహితీ సరస్వతికి ఒక అమూల్య కంఠాభరణం లాంటిది. అంటే తెలుగు సాహిత్య సరస్వతికి అమూల్య కంఠాభరణం లాంటిది ఏంటిదని చెప్పుకోవచ్చు అంటే మొల్ల రచించిన ఈ రామాయణం అని చెప్పుకోవచ్చు. ఇది రచయిత్రి పరిచయము. ఎందుకంటే మనకు రచయిత్రి పరిచయం గురించి ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి అదేవిధంగా ఈ పాఠ్యభాగానికి సంబంధించిన సందర్భ సహిత వాక్యాలు ఒక 10 ఉన్నాయి ఈ పాఠ్యాంశంలో. ఈ పాఠంలో మొత్తం మనము పూర్తి పాఠ్యాంశము, అదేవిధంగా రచయిత్రి పరిచయము, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంగ్రహరూప సమాధాన ప్రశ్నలు, సందర్భ సహిత వాక్యాలు మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో రచయిత్రి పరిచయము మనకు కంపల్సరిగా ఒక 5 మార్క్స్ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది మొల్ల నెల్లూరు జిల్లా ఆతుకూరి కుటుంబానికి చెందిన ఆతుకూరి మొల్ల నెల్లూరు పరిసర ప్రాంతము చెందింది. ఈమె తెలుగులో తొలి రామాయణ రచయిత్రి ఈ మొల్ల. ఇప్పుడు పాఠ్యభాగ సందర్భాన్ని ఒకసారి చూసినట్టయితే, అశోకవనం చేరిన హనుమంతుడు సీత దగ్గరికి వెళ్ళి తనను రామదూతగా చెప్పుకున్నాడు. సీతకు నమ్మకం కుదరని శ్రీరాముని విధముగా చెప్పుమని అడిగినప్పుడు హనుమంతుడు సీతతో పలికిన పలుకులే ఈ అనుమత్ సందేశము. ఈ మొల్ల రామాయణం నందలి సుందరకాండ నుంచి ఎక్కడి నుంచి తీసుకోబడింది ఈ పాఠ్యాంశము? మొల్ల రామాయణంలోని సుందరకాండ నుంచి మనకు ఈ పాఠ్యభాగము తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఉన్న ఈ పాఠ్యాంశంలో మొత్తము మనకు 26 పద్యాలు అనేవి ఉన్నాయి. ఈ 26 పద్యాలు చెప్పడానికంటే ముందుగా మనము ఈ పాఠ్యభాగానికి సంబంధించిన పూర్తి పాఠ్యభాగ సారాంశాన్ని ఒకసారి ఈ పాఠ్యభాగ సందర్భాన్ని అదేవిధంగా పాఠ్యభాగ సారాంశాన్ని చెప్పుకోవడం ద్వారా పాఠ్యభాగ సందర్భం, పాఠ్యభాగ సారాంశం అనేవి మీకు లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ముందు రచయిత్రి పరిచయం చెప్పుకున్న తర్వాత పాఠ్యభాగ సందర్భం, పాఠ్యభాగ సారాంశం చెప్పిన తర్వాత ఈ పాఠంలోని పద్యాలను వివరిస్తాను. తర్వాత వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంగ్రహరూప సమాధాన ప్రశ్నలు, అదేవిధంగా సందర్భ సహిత వాక్యాలు చెప్పుకుందాము. దీంట్లో పాఠ్యభాగ సందర్భం చూసినట్లయితే మనకు హనుమంతుడు అశోకవనంలోని శింషుపా వృక్షం పైన సూక్ష్మాకారంలో వానర రూపంలో కూర్చుంటాడు. అశోకవనాన్ని చేరి సీతాదేవిని కనిపెట్టిన తర్వాత శింషుప అనే పేరు గల ఆ వృక్షం పైన ఒక చిన్న సూక్ష్మ రూపాన్ని ధరించి, ఎందుకంటే ఆ సీతాదేవి ఉన్న ప్రదేశానికి అప్పుడు రావణుడు అక్కడికి వస్తాడు కాబట్టి అతనికి కనిపించకుండా ఒక చిన్న వానర రూపంలో ఆ శింషుప వృక్షం పైన కూర్చొని ఉంటాడు. ఆ విధంగా అది ప్రభాత సమయము, అంటే ఎర్లీ మార్నింగ్ టైం, ప్రభాత సమయం. రావణుడు వచ్చి సీతను తనకు భార్యగా ఉండడానికి అంగీకరించమని బ్రతిమిలాడాడు. అయితే సీత తిరస్కరించింది, రిజెక్ట్ చేసింది. తర్వాత సీత అంగీకరించకపోతే 2 నెలల్లో ఆమెను చంపివేస్తానని అతను బెదిరింపుగా ఆమెను బెదిరిస్తాడు. రావణుడు సీతను బెదిరించి సీతను ఎలాగైనా ఒప్పించమని సీతకు కావలిగా ఉన్న ఆ రాక్షస స్త్రీలను ఆజ్ఞాపించాడు. ఇలా సీత ప్రాణత్యాగానికి సిద్ధపడింది. విభీషణుని కూతురు త్రిజట, ఈమె పేరు త్రిజట. ఈ త్రిజట ఎవరంటే విభీషణుడు ఎవరంటే రావణుడి తమ్ముడు. ఈ రావణుడు తమ్ముడు కూతురైన ఈ త్రిజటకు ఒక స్వప్నం కలుగుద్ది. ఈ స్వప్నంలో ఏమవుతుందంటే రాముడు తన వానర సైన్యంతో వచ్చి లంక పైన యుద్ధాన్ని ప్రకటించి రావణుణ్ణి అతని అనుచరులైన మొత్తం రాక్షసులందరినీ చంపివేసి ఆ సీతాదేవిని తీసుకుపోతున్నట్టుగా ఈ త్రిజట, విభీషణుడు కూతురైన త్రిజటకు ఒక స్వప్నం కలుగుద్ది. అయితే ఈ విధంగా ఈ త్రిజట తనకు కల వచ్చిందని, ఆ కలలో రాముడు రావణుని చంపి సీతను తీసుకొని వెళ్ళాడని సీతతో రాక్షస స్త్రీలతో చెప్పింది. ఆ రాక్షస స్త్రీలు సీతను క్షమించమని కోరి వారు నిద్రపోతారు. అప్పుడు హనుమంతుడు చెట్టు మీద నుండి కింద జరిగిందంతా చూశాడు.
హనుమంతుడు చెట్టు మీద నుండే సీతకు వినిపించేలా ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, తల్లి, రాముడు క్షేమంగా ఉన్నాడు. వానర సైన్యంతో వచ్చి రావణుని చంపి నిన్ను తీసుకొని వెళతాడు. నా మాట నమ్ము అని హనుమంతుడు ఆ చెట్టుపై నుంచే అంటాడు. ఈ విధంగా ఆ మాటలు సీతాదేవి విన్నది. అప్పుడు ఆమె చెట్టుపైకి చూసింది. ఆమెకు చెట్టు మీద సూక్ష్మ రూపంలో ఒక కోతి కనిపించింది. ఆమెకు సంతోషం కలిగింది. కానీ అది రాక్షసమాయ ఏమో అని అనుకున్నది. ఎందుకంటే లంక మొత్తం రాక్షసులమయం కాబట్టి ఎవరు ఏ రూపంలో ఉంటారో ఎవరిని గుర్తించేటట్లు లేదని ఆమె కనిపించింది. ఆమెకు సంతోషం కలిగింది, కానీ రాక్షసమాయ ఏమని అనుకుంది. సీత తనను నమ్మడం లేదని హనుమంతుడు చెట్టు దిగి వచ్చి ఆమెకు నమస్కరించి ఇలా అంటాడు. అమ్మా, రాముడు తమ్ముడితో మాల్యావంతం పర్వతంపై సైన్యములతో ఉన్నాడు. మిమ్మల్ని చూసి రమ్మని అన్ని దిక్కులకు వానరులను పంపాడు. మమ్మల్ని కొంతమందిని దక్షిణ దిక్కుకు పంపాడు. నా చేత నీకు తన ఉంగరాన్ని గుర్తుగా పంపాడు. ఇదిగో తీసుకో అంటూ హనుమ సీతకు రాముని ఉంగరాన్ని అందించాడు. అయితే సీత ఆ ఉంగరం రాముందని గ్రహించింది. హనుమంతుడు రాక గల కారణాన్ని, రాముని వృత్తాంతాన్ని తనకు నమ్మకం కలిగేటట్లు చెప్పుమని సీత హనుమంతుడిని అడిగింది. ఎందుకంటే మొత్తం చుట్టూ రాక్షసుల మధ్య ఎవరైనా ఈ రూపంలో వచ్చారేమని తనకు నమ్మకం కలిగేలా సీతాదేవి ఈ విధంగా చెప్తుంది. అప్పుడు హనుమంతుడు సీతకు రామ వృత్తాంతాన్ని చెప్పడంతో మన కథ ప్రారంభమవుతుంది. ఈ పాఠ్యభాగ సందర్భాన్ని సందర్భ సహిత వాక్యాల్లో రాయొచ్చు. అదేవిధంగా మనకు వ్యాసరూప సమాధానంలో అడిగినా రాయవచ్చు. అదేవిధంగా షార్ట్ క్వశ్చన్స్లో అడిగినా కానీ ఈ వృత్తాంతాన్ని మొత్తము రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. తర్వాత ఈ పాఠ్యభాగ సారాంశం ఉంది. ఈ సారాంశాన్ని కంపల్సరీగా లాంగ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అదేవిధంగా షార్ట్ క్వశ్చన్స్లో కూడా అడుగుతారు. ఈ విధంగా చూసినట్టయితే పాఠ్యభాగ సారాంశాన్ని ఒకసారి చూసినట్టయితే, హనుమ సీతకు రాముని గూర్చి తనను గూర్చి చెప్పడము. అమ్మ, రావణుడు నిన్ను అపహరించుకొని వచ్చేటప్పుడు నీవు నీ బంగారు నగలను ఋష్యమూక పర్వతంపై పడవేశావు. వాటిని మేము తీసి దాచాము. రాముడు అక్కడకు వచ్చినప్పుడు వాటిని సుగ్రీవుడు చూపించాడు. రాముడు సుగ్రీవుడికి అభయంని ఇచ్చాడు. వాలిని చంపాడు. ప్రస్తుతము రాముడు వానర సైన్యంతో మాల్యావంతం పర్వతంపైన ఉన్నాడు. నిన్ను వెదకడానికి వానరులను అన్ని దిక్కులకు పంపాడు. మేము అంగదుని నాయకత్వంలో దక్షిణ దిశకు వచ్చాము. నేను సముద్రం దాటి వచ్చి నిన్ను చూశాను. రావణుడు నిన్ను పరుషంగా మాట్లాడినప్పుడు నేను చెట్టు మీద ఉన్నాను అని హనుమ సీతకు చెప్పాడు. ఎందుకంటే రావణ బ్రహ్మ అక్కడికి వచ్చినప్పుడు హనుమంతుడు ఆ సూక్ష్మ రూపంలో చెట్టుపైన దాక్కొని అతను ఇచ్చిన వారి సంభాషణలు మొత్తము వింటాడు. తర్వాత రాముడు నీలమేఘ ఛాయలో ఉంటాడు. ఆయన కన్నులు తెల్లని పద్మముల వలె ఉంటాయి అని ఈ విధంగా చెప్పారు. తర్వాత అతడి శంఖం వంటి కంఠము, పొడవైన భుజాలు కలిగి ఉండడము మొదలైనవి ఈ విధంగా చెప్పాడు. అతని శుభాలు కలిగి ఉండడము, అదేవిధంగా కపటం లేని శుభ లక్షణాలు కలవాడు రాముడని అతని లక్షణాలన్నీ కూడా ఆమెకు తెలుపుతాడు. లక్ష్మణుడు మాత్రం బంగారు రంగు దేహం కలవాడు. మా తల్లి అంజనాదేవి వాయుదేవుని గురించి తపస్సు చేసి నన్ను పుత్రునిగా పొంది నేను సుగ్రీవుని మంత్రిని, నా పేరు హనుమంతుడు, రాముడు పంపిన ఉంగరాన్ని నేను నీకు ఇచ్చాను. దూత వట్టి చేతులతో వెళ్ళడము ఉచితం కాదు. నీ శిరోరత్నాన్ని నాకు ఇయ్యి అని హనుమ సీతను అడిగాడు. ఎందుకంటే దూత అనేవాడు వచ్చినప్పుడు ఆ దూతని ఖాళీ చేతులతో పంపించకూడదు కాబట్టి నీ శిరోరత్నాన్ని నాకు ఇవ్వమ్మా అని హనుమంతుడు అడుగుతాడు. ఇలా సీత హనుమంతుని యథార్థ రూపాన్ని చూస్తే గాని తాను అతన్ని నమ్మి తన శిరోరత్నాన్ని ఈయనని చెప్పింది. హనుమంతుని విశ్వరూపాన్ని చూపించమని అడుగుతుంది. అప్పుడు హనుమంతుడు ఆకాశం ఎత్తు వరకు తన శరీరాన్ని పెంచాడు. సీతాదేవి చూసి సంతోషించింది. హనుమ తిరిగి సూక్ష్మరూపం ధరించాడు. హనుమంతునికి సీత తన శిరోరత్నాన్ని ఇచ్చింది.
అయితే ఈ సీతాదేవి హనుమంతునికి ఆశీస్సులు ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, నాయన హనుమ, నీ వల్ల శ్రీరాముని క్షేమవార్తను విన్నాను. నా కష్టాలు అన్ని రామునికి తెలిసేటట్లు చెప్పగలిగాను. అయితే నేను నీకు తిరిగి ఉపకారం ఏమీ చేయలేను. నీవు బ్రహ్మకల్పముల పర్యంతము చిరంజీవిగా ఉండు అని హనుమను సీతాదేవి దీవించింది. సీత రామునికి పంపిన సందేశము ఏదైతే ఉందో, ఎప్పుడు రాముని పాదములు నా హృదయంలోనే ఉన్నాయి. ఈ విషయము శ్రీరామునికి చెప్పు. నీవు వింటూ ఉండగా రావణుడు నాతో మాట్లాడిన పరుషవాక్యములన్నిటినీ నా యందు దయ కలిగేటట్లు రామునికి చెప్పు. నేను ఈ లంకానగరం అనే అడవిలో జడలు కట్టిన జుట్టుతో మలిన వస్త్రం ధరించి నేలపై నిద్రిస్తూ తారక మంత్రం జపం చేస్తున్నాను. రాముణ్ణి నాకు ప్రత్యక్షం కమ్మని చెప్పు. లక్ష్మణుడు చాలా గుణవంతుడు. అతన్ని నేను అవివేకంతో అనరాని మాటలు అన్నాను. దాని పాప ఫలితం అనుభవించానని లక్ష్మణుడితో చెప్పు. నేనన్న మాటలు తన మనసులో ఉంచుకోకుండా నా మానాన్ని కాపాడమని లక్ష్మణుడికి చెప్పు అని సీతారామ లక్ష్మణులకు సందేశము చెప్పింది. హనుమ సీత మాటలు విన్నాడు. సీతను తన వీపుపై కూర్చోమన్నాడు. సూర్యోదయం అయ్యేటప్పటికీ రాముని వద్దకు తీసుకొని వెళ్తానని అన్నాడు. హనుమంతుడు అంతటి సమర్థుడే అని సీత అంగీకరించింది. కానీ తాను హనుమంతునితో వెడితే రాముడు దొంగ అని లోకులు అంటారని చెప్పింది. రావణుడిని అతని మిత్రులను చంపకుండా దొంగతనంగా తీసుకొని వెళ్ళడము రాజులకు తగిన పని కాదని చెప్పింది. హనుమంతుడు చాలా సమర్థవంతుడు అనుకున్న టయానికి సీతాదేవిని తీసుకువెళ్ళి రాముని ముందు ఉంచగల సమర్థుడే. కానీ లోకం ఏమంటుందంటే రాముణ్ణి ఒక దొంగగా చూస్తుంది. ఎందుకంటే రాముని తరపున దూతగా వచ్చిన హనుమంతుడు సీతాదేవిని భుజాలపైన కూర్చోబెట్టుకుని వెళ్ళి రాముని చెంతగా చేర్చడం, దీని ద్వారా రాక్షసులంతా కూడా రాముణ్ణి దొంగ అనే ముద్ర వేస్తారని. అప్పుడు రాముడు ముల్లోకాలలో మహావీరుడు కాబట్టి రావణుణ్ణి చంపి తనను తీసుకొని వెళ్ళడమే ధర్మమని తెలియజేసింది. హనుమంతుడు పుత్రుడితో సమానుడు కాబట్టి అతని వెంట వెళ్ళడం తప్పు కాకపోయినా శత్రు సంహారం అనేది జరగాలి. కాబట్టి రాముడు ఈ విషయాలన్నీ చెప్పి ఆలస్యం లేకుండా లంకకు శ్రీరాముని వెంట పెట్టుకొని రమ్మని హనుమకు సీత చెప్పింది. హనుమ సీతను ఊరడించటము, అమ్మా, నీ భర్త సముద్రాన్ని దాటి సుగ్రీవ సుషేనాది వానర వీనులతో లంకకు వచ్చి నీచుడైన రావణుని యుద్ధంలో చంపి నిన్ను అయోధ్యకి తీసుకొని వెళతాడు. ఇది నిజము, నమ్ము అని సీతకు హనుమంతుడు ఊరడించి చెప్పాడు. ఇది పాఠ్యభాగ సందర్భం. ఇది పాఠ్యభాగ సారాంశం. ఈ పాఠ్యభాగ సారాంశాన్ని మీకు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అడుగుతారు. దీనిపైన అదేవిధంగా సంగ్రహ రూప సమాధాన ప్రశ్నలు అడుగుతారు. ఈ విధంగా అడిగినప్పుడు ఈ వృత్తాంతాన్ని మొత్తము మీరు రాసినట్టయితే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. తర్వాత ఈ పాఠ్యభాగంలో మొత్తము 26 పద్యాలు ఉన్నాయి. ఈ 26 పద్యాలను నేను రాగయుక్తంగా పాడి వాటికి సంబంధించిన తాత్పర్యాలను వివరించి చెప్తాను. ఈ పద్యాలన్నీ వినడం ద్వారా మీకు ఆ పద్యపాదంలో నుంచి ఒక పద్యపాదాన్ని ఇచ్చి ఆ పద్యపాదానికి సందర్భ సహిత వాక్యం రాయమంటారు. ఈ విధంగా సందర్భ సహిత వాక్యం రాయాలంటే ఆ పద్యపాదం తెలిసి ఉండాలి. మీకు ఆ పద్యపాదం ఏ సందర్భంలో అన్నారు అది తెలిసి ఉండాలి. ఈ కవి పరిచయం, రచయిత్రి పరిచయము, ఆ పద్యపాదం సంబంధించిన దానికి అర్థము, వ్యాఖ్య, వివరణ అనేవి ఈ 4 స్టెప్స్గా రాసినట్టయితే మీకు మంచి మార్కులు పొందుతారు. ఈ విధంగా ఈ పాఠ్యభాగ సారాంశాన్ని ఒకసారి చూసినాం కాబట్టి ఇప్పుడు పద్యాలు, ఈ పాఠ్యభాగంలో ఉన్న పద్యాలను ఒకసారి చూసినట్టయితే మనకు మొదటి పద్యం ఉత్పలమాల పద్యం. ఇది రామునిడా గురించి నిను రామనుడెత్తుకవచ్చు వేళ నీ హేమ విభూషణావలుల నేర్పడ ఋష్యమహాద్రివైచినన్ వేమని తీసి దాచితిమి మీ పతి అచటికేగుతేరగా తామరస్థాపనందనడు తానని సూపిన జూని మెచ్చుచున్ అని ఈ పద్యంలో
ఈ విధంగా చెప్తున్నాడు. అంటే రావణుడు రాముణ్ణి మోసగించి నిన్ను అపహరించుకొని పోయిన ఆ సమయంలో నీవు నీ బంగారు నగలను ఋష్య మహాద్రి పైన పడేశావు. ఆ నగలను మా వానరులు తీసి దాచాము. నీ భర్త శ్రీరాముడు ఆ ఋష్యమూక పర్వతానికి రాగా మా ప్రభువు సూర్యకుమారుడైన సుగ్రీవుడు ఆ నగలను శ్రీరామునికి చూపించాడు. ఆ నగలను చూసి రాముడు సంతోషించాడు అని ఈ విధంగా ఈ పద్యంలో చెప్పాడు. తర్వాత ఈ సీస పద్యంలో ఆర్క సంభవునకు నభయంబు దయచేసి దుందుభిఖాయంబు దూలతన్ని ఏడు తాడుల సర్వమేకమ్ముగా దృంచి వాలినద్భుత శక్తికూలనేసి సుగ్రీవను కుదార సుదతిగానిప్పించి యంగదు యువరాజనంగ నిలిపి వారలతోడను వానర సైన్యంబు లెన్నిని గొలువంగ నేగుజెంచి. తేటగీతి పద్యం. మాల్యవంతంబునందుండి మనుజ విభుడు నిన్ను వెదకంగనందర అన్ని దిశల భనుచునప్పుడు దక్షిణ భాగ మరయనంగదుని తోడ కొందర మరుగుదేరా. ఈ శ్రీరాముడు సుగ్రీవునికి అభయమిచ్చాడు. ఏమని అభయమిచ్చాడంటే దుందుబి శరీరాన్ని కాలితో దూరంగా తన్నాడు. 7 తాటి చెట్లను ఒకే బాణంతో కూలగొట్టాడు. వాలిని తన అద్భుత శక్తితో పడగొట్టాడు. సుగ్రీవునికి తారను భార్యగా ఇప్పించాడు. అంగదుడిని యువరాజుని చేయించాడు. వానర సైన్యములు తనను సేవిస్తుండగా రాముడు మాల్యవంతమునకు వచ్చాడు. నిన్ను వెదకటానికి వానరులను అన్ని దిక్కులకు పంపాడు. అందులో దక్షిణ దిశలో వెదకడానికి అంగదుని నాయకత్వంలో మేము కొందరము బయలుదేరాము అని ఈ పద్యం యొక్క తాత్పర్యము. తర్వాత తేటగీతి పద్యం. వారి పంపున నవలీల వార్ది దాటి వచ్చి సకలంబు జూచి ఈ వంకగట్టి రావణుడు వచ్చి నిన్ను నుగ్రంబుగాంగా బలుకునప్పుడు నున్నాడ బాధపమునా. అంటే ఆ దక్షిణ దిక్కు నిన్ను వెతకటానికి వచ్చిన వానరులు నన్ను పంపిస్తే సులభంగా సముద్రాన్ని దాటి వచ్చి లంకలో అంతా వెతికాను. నిన్ను ఈ అశోకవనంలో చూశాను. ఇంత క్రితం రావణుడు ఇక్కడకు వచ్చి నిన్ను భయపెట్టేలా కఠినంగా మాట్లాడిన సమయంలో నేను శింషుపా వృక్షం మీద కూర్చొని ఉన్నాను అని ఈ విధంగా చెప్పాడు. తర్వాత వచనము. ఇవ్విధంబున బలుకుచుండినను నమ్మిక ఎంతని గనుంగొని రాముండే రీతి వాడో అతనిని చందం బెరింగింపు మనువుడా వాయునందనుడు రఘునందనుకు వందనం బాచరించి భూమి నందన కిట్లని చెప్పుచున్నాడు. అంటే ఈ విధంగా హనుమంతుడు చెప్పుతున్నా సీత హనుమంతుని నమ్మలేదు. ఈ విధంగా చెప్తున్నా కానీ సీతాదేవి ఆ హనుమంతుణ్ణి నమ్మలేదు. శ్రీరాముడు ఎలాగున ఉంటాడో ఆయన రూపురేఖ విలాసాన్ని తెలుపుమని అడిగింది. అప్పుడు ఆ వాయుపుత్రుడు హనుమ రామునకు నమస్కరించి సీతకు ఇలా చెప్తున్నాడు. ఈ సీసపద్యం తేటగీతి పద్యాల్లో. నీలమేఘ ఛాయబోలు దేహము వాడు ధవలాబ్జపత్ర నేత్రములు గలవాడు కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు బాగైన ఎట్టి గుల్బములవాడు తిన్నైన కనుపట్టు దీర్ఘబాహులవాడు ఘనమైన దుందుబి స్వనమువాడు పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు చక్కని పీన వృక్షంబువాడు అని ఈ తేటగీతి పద్యంలో కపట మెరుంగని సత్యవాక్యములవాడు రమణి రాముండు శుభ లక్షణములవాడు ఇన్ని గుణములు చూపింప నెసగువాడు
వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. సీతమ్మ, శ్రీరాముడు మంచి లక్షణాలు కలవాడు, నల్లని మేఘముల యొక్క కాంతిని పోలిన శరీరం కలవాడు, తెల్లని పద్మపు రేకుల వంటి కన్నులు కలవాడు, శంఖముతో సమానమైన కంఠము కలవాడు, అందంగా కనిపించే చీలమండలు కలవాడు, చక్కగా కనిపించే చేతులవాడు, గట్టి భేరీ వంటి కంఠధ్వని కలవాడు, పద్మరేఖలు గల పాదముల జంటలు గలవాడు, అందమైన వక్షస్థలము గలవాడు, కపటము తెలియని సత్యవాక్యములు గలవాడు. లక్ష్మణుడు కూడా పైన చెప్పిన అన్ని గుణములు కలవాడే, కానీ లక్ష్మణుడు బంగారు రంగు దేహము గలవాడు అని రామలక్ష్మణుల రూపురేఖలను సీతాదేవికి ఆ హనుమంతుడు వివరిస్తున్నాడు. తర్వాత తేటగీతి పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. భురుతరాట విలోన మహోగ్రతపము వాయుదేవుని గురించి వరుసం చేసి అంజనాదేవి గనియే అన్నర్దితోడ అర్కజుని మంత్రి హనుమంతుజన్రునన్ అని అంజనాదేవి గొప్ప అరణ్యములో వాయుదేవుణ్ణి గురించి చాలా కాలం భక్తితో గొప్ప తపస్సును చేసి నన్ను పుత్రునిగా పొందింది. నేను సుగ్రీవునికి మంత్రిని, నన్ను హనుమంతుడని పిలుస్తారు అని తనను తాను ఈ విధంగా పరిచయం చేసుకున్నాడు. తర్వాత ఈ వచనంలో అని ఇట్లు తాత్పర్యంబున బట్టున్నట్లుగా విన్నవించి, దేవి, నీ దేవుండైన శ్రీరాముడు నా చేతికిచ్చి ఎంపిన నూతన రత్నాంగుళీయకంబు నీకు సమర్పించితి. ఇంక నాకు రిక్తహస్తములతో జనుట దూతల కుచితమైన కార్యంబు కాదు. కావున నిన్ను దర్శించినందులకు శ్రీరామునకు నమ్మిక పుట్టునట్లుగా నీ శిరోరత్నంబు దయచేయవలయుననుటయు నాకు శేషయనయన ఇట్లనియే. అంటే ఈ విధంగా అని ఈ విధంగా ఆసక్తితో సీత యొక్క మనసుకు పట్టేటట్లుగా హనుమంతుడు చెప్పి ఈ విధంగా అంటున్నాడు. దేవి, నీ ప్రభువైన శ్రీరాముడు నా చేతికి ఇచ్చి పంపిన కొత్త రత్నపు టుంగరాన్ని నీకు ఇచ్చాను. వట్టి చేతులతో వెళ్ళడం దూతలకు తగిన పని కాదు. కాబట్టి నేను నిన్ను దర్శించినందుకు గుర్తుగా నీ శిరోరత్నాన్ని నాకు ప్రసాదించు అని విన్నవించాడు. అప్పుడు ఆ పద్మనేత్ర అయిన సీత ఇలా చెప్పింది ఈ కందపద్యంలో. నానాదు క్షేమమంతయు దీనిది నీ చేత వింటి తెలియగనైనన్ నీ నిజ రూపము చూడక నే నారత్నము నమ్మి నీకియజుమీ. అంటే, ఓ బుద్ధిమంతుడా, హనుమ, నా భర్త క్షేమ వార్తను పూర్తిగా నీ వలన నేను విన్నాను. అయినా నీ యథార్థమైన స్వరూపాన్ని నేను చూడకుండా నిన్ను నమ్మి నీకు నా శిరోరత్నాన్ని ఇయ్యను అని చెప్పింది అనుటయు నా హనుమంతుడు. సీత చెప్పిన ఆ మాటలు విని హనుమంతుడు ఈ కందపద్యంలో ఈ విధంగా అంటున్నాడు. చుక్కలు తల పువ్వులుగా అక్కజముగమెను వెంచి అంబర వీధిన్ వెక్కసమైన చూపట్టిన నక్కోమలి మందం ముదమునొందే ఆత్మస్థితికిన్. ఆకాశ వీధిలో నక్షత్రములు తన తలపులోని పువ్వులు అయ్యే విధంగా ఆశ్చర్యం కలిగేటట్లుగా శరీరాన్ని పెంచి హనుమంతుడు కనబడ్డాడు. అప్పుడు సీత తన స్థితికి సంతోషపడింది. ఈ వచనం ఇట్లు మహోన్నత రూపంబు చూపి ఎప్పటి ఎట్ల మరల సూక్ష్మ రూపము గైకొని నమస్కరించిన ఆ హనుమంతునకు ఆ దేవి తన శిరోరత్నమును అనుగ్రహించి ఇట్లనియే. ఆ విధంగా హనుమ తన గొప్ప ఎత్తైన రూపాన్ని సీతకు చూపించి తిరిగి సూక్ష్మ రూపాన్ని పొంది సీతమ్మకు నమస్కరించాడు. అప్పుడు సీత హనుమంతునికి తన శిరోరత్నంను ఇచ్చి ఈ విధంగా చెప్తుంది ఈ చంపకమాల పద్యంలో. రవికుల వార్ది చంద్రుడగు రాముని సేనము చాలా వింటి నా వివిధమునైన పాట్లు పృథివీపతి కిందగా చెప్పగల్గే నేఢవిరల భంగి నీ వలన నచ్చుగనే
ఉపకారమేమియుందవిలియొనర్పలేను వసుధాస్థలి వర్ధిల్లు బ్రహ్మకల్పముల్. నేడు నీ వల్ల నీ ద్వారా అధికంగా సూర్యవంశ చంద్రుడు అయిన శ్రీరాముని క్షేమాన్ని అధికంగా విన్నాను. నేడు పడే పాటలను శ్రీరామునికి చెప్పగలిగాను. నేడు నీకు ఏమి ప్రత్యుపకారం చేయలేను. ఈ భూమండలం పైన బ్రహ్మకల్పములు చిరంజీవిగా జీవించు అని హనుమంతుణ్ణి దీవించింది. ఇట్లు దీవించిన మరియును ఈ విధంగా దీవించి సీత తిరిగి ఇలా చెప్పింది ఈ కందపద్యంలో. ఏ ఎడ చూసిన ధరణి నాయకు శ్రీపాదయుగమునా చిత్తములోబాయదని విన్నవింపుము వాయుతనూజుండ పుణ్యవంతుండ తెలియన్. వాయుపుత్ర, పుణ్యాత్మ, ఎప్పుడు చూసినా శ్రీరాముని మంగళకరమైన పాదముల జంట నా మనస్సును విడిచియుండదు అని శ్రీరామునకు తెలిసేటట్లు చెప్పు. శ్రీరాముని పాదములు నేను నా మనస్సులో ధ్యానము చేస్తూ ఉంటాను అని దీనికి భావం వివరించింది. తర్వాత ఈ తేటగీతి పద్యంలో ఇప్పుడు రాముడుడే తెంచి కపట బుద్ధి గర్వమునంజేసి నన్నెన్ని కారులాడెనన్నియును నీవు చెవులార విన్న తెరగుపతికి దయపుట్టగా విన్న పంబుసేయు. కపట బుద్ధి అయిన రావణుడు ఇప్పుడు వచ్చి గర్వముతో నన్ను ఎన్ని పరుషవచనాలు మాట్లాడాడో అన్నింటినీ నువ్వు చెవులార విన్నావు. నా భర్త రామునకు దయ కలిగేటట్లు ఆ విషయములను ఆయనకు విన్నవించు అని తర్వాత ఈ సీస పద్యం తేటగీతి పద్యాల్లో ఈ విధంగా చెప్తున్నది. నిడుదపు నెరివేని జడలుగా సవరించి మలిన జీర్ణాంబరం బొలియగట్టి భూమిరజంబు విభూతి పూతగబూసి తన దివ్యమూర్తి చిత్తమున నిల్పి నిరచన స్థితితోడ నిలిచి భూషయ్యను బవలించి నిదుర ఏర్పడగ విడచి తారక బ్రహ్మ మంత్రంబు పఠింపుచు కఠిన రాక్షస దుర్ముఖములలోన. ఈ తేటగీతి పద్యంలో నహితలంకా మహాద్వీప గహన సీమదపము సేయుచు ఉన్నాను తన్ను గూర్చి నాకు ప్రత్యక్షమగుమని నాదునకు విన్నవింపుము సత్వ సంపన్న నీవు. అంటే శక్తి సంపన్నుడైన ఓ హనుమ, పొడవైన నా పెద్ద వెంట్రుకల జుట్టును జడలు కట్టేటట్లు చేసి మురికి అయిన పాత వస్త్రాన్ని చుట్టబెట్టుకొని నేలపై దుమ్మును విభూతి పూతగా పూసుకొని ఆహారం తినకుండా ఉండి నేలపై పడుకొని నిద్రను విడిచిపెట్టి శ్రీరామాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ క్రూరులైన రాక్షసులచే దుష్ట జంతువుల మధ్యలో శత్రువుల లంకాద్వీపము అనే అరణ్యసీమలో ఉండి శ్రీరాముని గూర్చి తపస్సు చేస్తున్నాను. నాకు ప్రత్యక్షం కమ్ము అని నా భర్తతో నీవు చెప్పు అని సీత హనుమంతునితో చెప్పింది అని చెప్పి మరియును సీత ఆ విధంగా చెప్పి తిరిగి ఈ చంపకమల పద్యంలో ఈ విధంగా అంటుంది. ఏమంటుందంటే, జనకుని భంగి రామనృపచంద్రుని నన్నును తల్లి మారుగాగని కొలువంగ నేర్చు గుణగణ్యుని లక్ష్మణు నీతి పారగున్ వినగనరాని పల్కుల వివేకము చేతను బల్కినట్టి యా వినుత మహాఫలం బనుభవించి తినంచు నుజాటి చెప్పుమా అని లక్ష్మణుడు శ్రీరామచంద్రుణ్ణి తండ్రి వలెను నన్ను తల్లి వలెలో చూసి మమ్ము సేవించడానికి ఇష్టపడే సుగుణవంతుడు నీతి పండితుడు అటువంటి లక్ష్మణుణ్ణి నేను అవివేకంతో వినరాని మాటలు అన్నాను. ఆ విధంగా లక్ష్మణుణ్ణి అన్నందుకు మహాఫలితాన్ని నేను అనుభవించాను అని చాటించి చెప్పు అని అన్నది.
ఈ తర్వాత ఈ కంద పద్యంలో ఈ విధంగా అంటుంది. ఆ మాటలు మదినుంచక నామానము ఆ మాటలు మదినుంచక నామానముగావు మనుచు నయ వినయ గుణోద్ధాముని రాముని తమ్ముడు సౌమిత్రికి చెప్పవయ్యా సాహసివర్యా. ఓ సాహసి శ్రేష్ఠ హనుమా, శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణుడు నీతి వినయ గుణశ్రేష్ఠుడు. నేను అన్న మాటలు తన మనస్సులో ఉంచుకోకుండా నా మానాన్ని రక్షించుమని ఆ లక్ష్మణుడికి దయచేసి చెప్పయ్యా అంటుంది. తర్వాత ఈ వచనంలో ఈ విధంగా అని ఇట్లు జనకరాజతనయ పలికిన పలుకులు ఆలకించి హనుమంతుడు ఆ జననితో ఇట్లనియే. ఆ విధంగా లక్ష్మణుడితో చెప్పుమని సీత పలికిన పలుకులను విని హనుమంతుడు ఇలా చెప్తున్నాడు ఈ కంద పద్యంలో. ఇను హృదయింపకమున్నే వననిధి లంఘించి మనుజ వల్లభు కడకున్ నినుగొనిపోయదవీ పునజననీ కూర్చుండుమనిన సంతోషమునన్. తల్లి, సూర్యోదయం కావడానికి ముందే సముద్రాన్ని దాటి నిన్ను రాముని వద్దకు తీసుకొని వెడతాను, నా వీపుపై కూర్చో అని హనుమంతుడు చెప్పగా సీత సంతోషించింది. కానీ తర్వాత ఈ కంద పద్యంలో ఈ విధంగా అంటుంది. నీవంతవాడ వగుదువు నీ వెంటనే వత్తునేని నెగడవు కీర్తుల్ రావణుని కన్న మిక్కిలి భూవరుడే దొంగయండ్రు బుధనుత చరిత. పండితులచే పొగడబడే సచరిత్రుడా హనుమా, నీవు చెప్పినంతటి శక్తి కలవాడివే. నేను నీతో రాముని వద్దకు వస్తే రాముని కీర్తి ప్రసిద్ధికి ఎక్కదు. పైగా రావణుడి కంటే రాముడే దొంగ అని లోకులు అంటారు అని చెప్పింది. తర్వాత ఈ పద్యంలో అదియునుగాక రామచంద్రుని దప్ప నితరులనంటు దానంగాను కావున నీతో రాధగను మరియును అని. అంతేకాక శ్రీరామచంద్రుని మినహా ఇతర వ్యక్తులను నేను తాకుదానను కాదు, కనుక నీ వెంట రావడం ఉచితం కాదు. ఇంకా తర్వాత ఈ కంద పద్యంలో ఈ విధంగా అంటుంది. దొంగిలించి తెచ్చిన దైతుని సంగడులగువాని వారి సాహసమెప్పన్ సంగర ముఖమున జంపక దొంగిలి కొనిపోవడగునే దొరలకు నిందున్. దొంగిలించి తెచ్చిన రాక్షసుని అతన్ని మిత్రులైన వారిని యుద్ధ రంగములో చంపకుండా దొంగిలించుకొని వెళ్ళడము రాజులకు తగదు అని ఈ వచనంలో. మరియు రామచంద్రుడు త్రిజగదేక వీరుడుండు గోవింద దీక్షాగురుండును రాక్షస కులాంతకుండును నగుటం చేసి రాణి వాసద్రోహి అని రావణుని సంగర రంగమున ప్రఖ్యాతంబుగా చంపి కొనిపోవు ధర్మంబు. నీవు రామచంద్రుని ఉభరము భృత్యుండవు పుత్ర సముండవు నగుటం చేసి నీ వెంట నరుగు దించుట తప్పుగాకపోయినను పగ తీర్చక వచ్చుటుచితంబు కాదు. కావున రాఘవేశ్వరుల కిన్నియం తెలియ విన్నంపగా చేసి తడయక తోడుకొని రమ్మనిగా నద్దేవిని నమస్కరించి హనుమంతుడిట్లనియే. ఈ విధంగా హనుమంతుడు ఈ విధంగా అంటున్నాడు. మరియు రాముడు ముల్లోకాలలో మహావీరుడు, కోదండ దీక్షను పొందిన ఘనుడు, రాక్షస వంశ నాశకుడు. అందువల్ల తన భార్య విషయంలో ద్రోహం చేసిన రావణుణ్ణి యుద్ధరంగంలో ప్రసిద్ధంగా చంపి నన్ను తీసుకొని వెళ్ళడం ధర్మము. నీవు శ్రీరామచంద్రునకు ముఖ్య సేవకుడువు, పుత్రునితో సమానుడవు. అందువల్ల నీతో రావడం తప్పు కాకపోయినా పగ తీర్చకుండా రావడం మాత్రం ఉచితం కాదు. కాబట్టి నీవు శ్రీరామ ప్రభువునకు ఈ విషయాలు అన్నీ చెప్పి ఆలస్యము చేయకుండా వెంటబెట్టుకుని రా అని చెప్పగా సీతకు నమస్కరించి హనుమంతుడు ఇలా చెప్పాడు ఈ ఉత్పలమాల పద్యంలో. నీ విభుడడ్డి దాటి ధరణీతలనాదుల సన్నుతింప సుగ్రీవసుషేణ ముఖ్య బల బృందముతో నరుదించి నీచునిన్ రావణు నాజిలో దునిమి రాజసముప్పంగా
నిన్ను గొంచు సేవా నిన్ను గొంచు సేనావళితోడ నీ పురికి నారయనేగు నిజంబు నమ్ముమా. అంటే నీ భర్త శ్రీరామచంద్రుడు సముద్రాన్ని దాటి రాజులందరూ అతన్ని స్తోత్రం చేస్తుండగా సుగ్రీవుడు సుశీషణుడు మొదలైన వారు సైన్యములతో వస్తారు. నీచుడైన రావణుని యుద్ధంలో చంపి రాజసముతో నిన్ను తీసుకొని సేనలతో మీ అయోధ్య నగరముకు వెళతాడు. ఈ మాట నిజము తల్లి, నమ్ము అని హనుమంతుడు సీతాదేవి వద్ద సెలవు తీసుకొని ఆకాశ మార్గాన ఎగిరిపోతాడు. ఈ విధంగా మనకి ఈ పాఠ్యభాగంలో ఉన్న పద్యాలను ఒకసారి మనం చూసినట్టయితే ఈ పద్యాలను మనకు సందర్భ సహిత వాక్యాల్లో ఈ పద్యపాదంలో ఏదైనా ఒక విషయాన్ని ఇచ్చి ఆ పద్యపాదానికి సందర్భ సహిత వాక్యం రాయమని అడిగినప్పుడు ఆ రచయిత్రి పరిచయము, ఆ పద్యపాదం యొక్క అర్థం, దాని వివరణ, వ్యాఖ్య ఈ 4 సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాసినట్టయితే మీకు మంచి మార్కులు లభిస్తాయి. ఇప్పుడు ఈ హనుమత్ సందేశం అనే ఈ పాఠ్య భాగానికి సంబంధించిన ప్రశ్న జవాబులను నేను మీకు స్క్రీన్ పైన ఉంచి వాటిని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ హనుమత్ సందేశానికి సంబంధించిన వ్యాసరూప సమాధానాలను ఒకసారి మనం చూసినట్టయితే ముందుగా వ్యాసరూప సమాధాన ప్రశ్న, హనుమత్ సందేశాన్ని వివరింపుము అని అడిగినప్పుడు దీనికి సమాధానము, మొల్ల రామాయణమును తెలుగు సాహితీ సరస్వతి కంఠాభరణము, మొల్లకు దేశీయమైన తెలుగు రచనలపై మక్కువ ఎక్కువ, సంస్కృతము చెప్పగా రుచియగునే అంటూ ప్రశ్నించి తేనె తగిలితే నోరు తీయనయ్యే విధంగా చదవగానే పద్యాలు అర్థమయ్యేలా ఈమె సరళ సుందరంగా సరసాలంకారాలతో పాండిత్య స్ఫూర్తితో ఔచిత్య భరితంగా రామాయణాన్ని రచించింది. హనుమత్ సందేశము, హనుమంతుడు సీతకు రామముద్రికను ఇచ్చాడు. సీతకు విశ్వాసం కలగడానికి హనుమంతుడు రాముని వృత్తాంతాన్ని, తన చరిత్రను విస్పష్టంగా వినయముతో ఇలా విన్నవించాడు. శ్రీరాముని వృత్తాంతం, అమ్మా, రావణుడు రాముని మోసగించి నిన్ను అపహరించుకొని వచ్చిన సమయంలో నీవు నీ బంగారు నగలను ఋష్య మహాపర్వతంపై పడవేశావు. మేము ఆ నగలను తీసి దాచాము. నీ భర్త రాముడు ఆ పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు సుగ్రీవుడు రామునకు ఆ నగలను చూపించాడు, వాటిని గుర్తించాడు. శ్రీరాముడు ఆ సుగ్రీవునకు అభయమిచ్చాడు. దుందుబి శరీరాన్ని దూరంగా తన్ని పారవేశాడు. 7 తాటి చెట్లను ఒకే బాణంతో ఖండించాడు. వారిని తన అద్భుత శక్తితో కూల్చి చంపాడు. సుగ్రీవునకు తన తారను భార్యగా ఇప్పించాడు. అంగదుడిని యువరాజుగా చేశాడు. రామలక్ష్మణులు ఇప్పుడు వానర సైన్యములు తమ్ము సేవిస్తుండగా మాల్యవంతముపై ఉన్నారు. నిన్ను వెదకటానికి వానరులను అందరినీ అన్ని దిక్కులకు పంపారు. అంగదుని నాయకత్వంలో మేము కొందరము దక్షిణ దిశకు వచ్చాము. మా వానరులు నన్ను లంకకు పంపారు. నేను సముద్రాన్ని తేలికగా దాటి ఇక్కడకు వచ్చి లంకను అంతా వెదికి ఇక్కడ నిన్ను చూశాను. నిన్ను రావణుడు భయంకరంగా పరుషవాక్యాలు మాట్లాడుతున్నప్పుడు నేను ఈ చెట్టు మీద ఉన్నాను. అమ్మా, శ్రీరాముని శరీరము నీలమేఘ ఛాయలో ఉంటుంది. ఆయన నేత్రములు తెల్లని పద్మపు రేకుల వలె ఉంటాయి. కంఠము శంఖము వలె ఉంటుంది. అందమైన చీలమండలు, పొడవైన బాహువులు రామునికి ఉంటాయి. ఆయన కంఠస్వరము దుందుబి ధ్వనిని పోలి ఉంటుంది. ఆయన పాదములలో పద్మరేఖలు ఉంటాయి. రాముడు కపటం ఎరుగని సత్యవాక్యములు లేని పలికేవాడు. రాముడు శుభలక్షణములు కలవాడు. లక్ష్మణుడు కూడా రాముని వంటి గుణములు కలవాడే, కానీ అతని దేహఛాయ మాత్రము బంగారు రంగులో ఉంటుంది. హనుమ వృత్తాంతము, తల్లి సీతమ్మ, మా అమ్మ అంజనాదేవి గొప్ప అరణ్యంలో భయంకరమైన తపస్సును వాయుదేవుడిని ఉద్దేశించి చేసింది. ఆ వాయుదేవుని అనుగ్రహంతో ఆమె నన్ను కుమారునిగా పొందింది. నేను సుగ్రీవునికి మంత్రిని. నా పేరు హనుమంతుడు. అమ్మా, రాముడు నీకు ఇచ్చిన ఉంగరాన్ని నేను నీకు తెచ్చి ఇచ్చాను. దూత వట్టి చేతులతో వెళ్ళడం సముచితం కాదు. నేను నిన్ను దర్శించినందుకు గుర్తుగా నీ శిరోరత్నాన్ని నాకు ఇచ్చి పంపించు అని హనుమంతుడు సీతను కోరాడు. సీతకు విశ్వాసం కలిగించడానికి హనుమ తన శరీరాన్ని ఆకాశమునకు తగిలే అంత ఎత్తుకు పెంచాడు. తిరిగి సూక్ష్మరూపం ధరించాడు. సీత తన శిరోరత్నాన్ని హనుమంతునకు ఇచ్చి రామునికి చెప్పుమని తన సందేశాన్ని తెలిపింది.
సీత తన వీపుపై కూర్చుంటే తెల్లవారేలోగా రాముని వద్దకు తీసుకుని వెడతానని హనుమ సీతకు చెప్పాడు. దొంగతనంగా తీసుకుని వెళ్ళడం రామునికి కీర్తికరం కాదని సీత చెప్పింది. హనుమంతుడు సీతను ఊరడించడం, అమ్మా, నీ భర్త రాముడు సముద్రాన్ని దాటి సుగ్రీవ సుషేనాది వానర వీరులతో వచ్చి నీచుడైన రావణుని చంపి రాజసంతో నిన్ను తీసుకొని సైన్యంతో వెడతాడు. నా మాట నమ్ము తల్లి అని హనుమ సీతకు తన సందేశాన్ని విన్నవించి ఆమెకు ధైర్యాన్ని కలిగించాడు అని రాస్తే సరిపోతుంది. తర్వాత రెండో వ్యాసరూప సమాధాన ప్రశ్న, లాంగ్ క్వశ్చన్ ఇది. సీత రామలక్ష్మణులకు హనుమంతుని ద్వారా పంపిన సందేశమును వివరించండి అని అడిగాడు. మొల్ల రామాయణము తెలుగు సాహితీ సరస్వతికి అమూల్యమైన కంఠాభరణం. మొల్లకు తెలుగు రచనపై మక్కువ ఎక్కువ. క్రమ్మర సంస్కృతము చెప్పగా రుచియగునే అని ప్రశ్నించి సామాన్య ప్రజానికానికి పఠన యోగ్యంగా కమ్మనైన తెలుగులో రామాయణం ఆమె రచించింది. తేనె నోటికి తగులుగానే నోరు తీయనైన విధంగా అర్థము వెంటనే స్ఫురించేటట్లు మొల్ల రామాయణాన్ని సరళ సుందరంగా సరసాలంకారాలతో పాండిత్య స్ఫూర్తితో ఔచిత్య రస పోషణలతో పద్యాలను రచించింది. మొల్ల తేట మాటలతో కొత్త రీతులతో పండితులకు వీణుల విందు అయ్యేటట్లు కవిత్వము రాసింది. హనుమంతుని ద్వారా సీతమ్మ రామునికి పంపిన సందేశము. హనుమంతుడు రామునికి దూతల లంకా నగరానికి వచ్చి సీతమ్మను కలిశాడు. రాముని వృత్తాంతాన్ని, తన చరిత్రను సీతకు చెప్పి తన యందు ఆమెను విశ్వాసాన్ని కలిగించాడు. సీత హనుమంతుని నిజరూపాన్ని చూసింది, సంతోషించింది. హనుమంతుడు కోరినట్లుగా తన శిరోరత్నాన్ని హనుమంతునికి ఇచ్చి ఇలా చెప్పింది. సీత సందేశం. నాయనా హనుమ, సూర్యవంశమనే సముద్రములో చంద్రుని వంటి వాడైన శ్రీరాముని క్షేమవార్తను నీ వల్ల విన్నాను. నానా విధములైన కష్టాలను నీ ద్వారా రామునికి చెప్పగలిగాను. నీవు చేసిన ఉపకారానికి నేను నీకు ప్రత్యుపకారం చేయలేను. బ్రహ్మ కల్పములతో పాటుగా ఈ భూమండలంలో నీవు చిరంజీవిగా ఉండు అని హనుమను దీవించింది. పుణ్యాత్మ హనుమ, ఎప్పుడు శ్రీరాముని పాదములు నా హృదయంలో స్థిరంగా నిలుపుకొని ఉన్నానని నా ప్రభువునకు తెలియజేయి. ఇప్పుడు కపట బుద్ధి అయిన రావణుడు వచ్చి గర్వముతో నన్ను గూర్చి ఎన్ని దుష్టవాక్యములు మాట్లాడాడో నీవు చెవులారా విన్నావు. వాటినన్నిటినీ రాముడికి నా యందు దయ కలిగేటట్లు చెప్పు. నేను పొడవైన నా తల వెంట్రుకలు జడలు కట్టేటట్లు చేసుకున్నాను. మాసిన జీర్ణాంబరాన్ని ధరించాను. నేలపై దుమ్మును విభూతిగా పూతగా పూసుకున్నాను. రాముడి దివ్యమూర్తిని నా మనసులో నింపుకున్నాను. అన్నపానాలు విసర్జించి నేలపై పడుకున్నాను. నిద్రపోవడం మానివేశాను. రామనామాన్ని జపిస్తూ రాక్షసులనే దుష్ట జంతువులు గల ఈ లంకారణ్యంలో రాముని గురించి తపస్సు చేస్తున్నాను. నాకు దర్శనం ఇమ్మని రామునికి చెప్పు. లక్ష్మణుడు నన్ను తన తల్లిగాను, రాముడు తన తండ్రిగాను భావించి సేవించేవాడు. అతడు గుణశాలి, నీతి కోవిదుడు. అటువంటి లక్ష్మణుడిని నేను వినరాని మాటలను అజ్ఞానంతో మాట్లాడి అతన్ని బాధ పెట్టాను. దానికి తగిన ఫలితాన్నే నేను అనుభవించానని లక్ష్మణుడికి చెప్పు. నేనన్న మాటలు తన మనసులో ఉంచుకోక నా మానవును కాపాడమని వినయవంతుడైన లక్ష్మణునికి చెప్పు అని సీత రామలక్ష్మణులకు తన సందేశాన్ని వివరించింది. సీత హనుమ వెంట తాను వెళ్ళడం మంచిది కాదని చెప్పింది. తాను పరపురుషులను అంటనని చెప్పింది. రావణుని చంపి తనను తీసుకొని వెళ్ళడం రామునికి ధర్మమని తెలిపింది. ఆలస్యం లేకుండా రాముణ్ణి లంకకు తీసుకువచ్చి రావణ సంహారం చేయించి తనను రాముడు తీసుకొని వెళ్ళేలా చూడమని హనుమను కోరింది. హనుమత్ సందేశము పాఠము ఆధారంగా మళ్ళా కవితా మాధుర్యాన్ని వివరించండి అనే ప్రశ్న కవి పరిచయం గురించి ఉంది. మళ్ళా రామాయణ రచయిత్రులలో ప్రథమురాలు. మళ్ళా చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకుల మీద అనగా రాముడు తనను చెప్పమన్నట్లుగా రామాయణాన్ని రాసి తెలుగు జాతిని తరింపజేసింది. ఈ ఆటవెలది పద్యంలో తేనె సోకనోరు తీయనగును రీతితోడ అర్ధమెల్ల తోచకుండా గూఢ శబ్దములను కూర్చిన కావ్యంబు
మూగ చెవిటి వారి ముచ్చటకును అని మొల్ల చెప్పింది. తేనె నోటికి తగిలితే నోరు తీపి అయ్యేటట్లుగా, పద్యం చదివేటప్పటికీ అర్థం అయ్యేటట్లుగా పద్యాలు రాయాలని ప్రతిజ్ఞ చేసింది. ఆమె చెప్పినట్లుగానే తేనె మాటలతో, కొత్త రీతులతో పండితులకు వీణుల విందు అయ్యేటట్లు కవిత్వము చెప్పింది. సామెతలను అందంగా పొందుపరిచింది. మొల్ల రామాయణం తెలుగు సాహితీ సరస్వతికి అమూల్యమైన కంఠాభరణం. మొల్ల రామాయణం సరళ సుందరంగా సరసాలంకారాలతో, పాండిత్యం, స్ఫూర్తితో, ఔచిత్య రసపోషణతో నిండియున్నది. మనము చదివిన హనుమత్ సందేశం ఆధారంగా మొల్ల రచనా విధానాన్ని పరామర్శిద్దాము. తేట మాటలతో పద్య రచనలు. మొల్ల పద్యాలన్నీ తేట మాటలతో దేశ్య పదసుందరంగా ఉంటాయి. ఉదాహరణకి, పలుకునప్పుడు నున్నాడ పాదపమున అంజనాదేవి గనియ నన్నర్ధితోడ నేనా రత్నము నమ్మి నీకీయజుమీ పతికి దయ పుట్టగా విన్నపంబు సేయు మొదలైనవి. ఆమె ఇంకా ఆమె వృత్తపద్యాలు ప్రసన్నంగా, మృదుమధురంగా, మంచి కవితాధారణతో సాగుతాయి. ఉదాహరణకి, రవికులవార్ది చంద్రుడగు రాముని సేవము చాలా వింటి జనకుని భంగి రామనృపచంద్రుని నన్నును తల్లిమారుగా మొదలైనవి తేట మాటలతో చెప్పటమే కాదు, అవసరమైతే మొల్ల కమ్మని మృదుమధుర పదబంధాలతో హృదయంగమంగా పద్యాలు రచిస్తుంది. రామలక్ష్మణుల రూపవర్ణనను చూడండి. ఈ సీస పద్యంలో నీలమేఘఛాయబోలు దేహము వాడు ధవలాబ్జపత్ర నేత్రములవాడు కంబు సన్నిభమైన కంఠంబు కలవాడు మొదలైన పద్యాలు. ఇలా రమణీయంగా సాగుతుంది ఈ పద్యం. ఈ పద్యంలోనే లక్ష్మణుని రూపాన్ని గురించి మొల్ల గడుసుగా చెప్పింది. రామలక్ష్మణుల రూప లక్షణాలన్నీ ఒకే తీరుగా ఉంటాయని, కానీ లక్ష్మణుడు బంగారు రంగు వాడని చెప్పింది. ఇన్ని గుణములు రూపింపనెసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. చక్కని సామెతలతో చెప్పిన పద్యాలు మొల్ల రచనల్లో కనిపిస్తాయి. చూడండి. దొంగిలి కొనిపోవదగుని దొరలకు నిందున్. ఇంకో పద్యం, భూవరుడే దొంగయన్రు బుధనుత చరిత మొదలైనవి. హనుమ తనకు ఎంతో ఉపకారం చేశాడని, తాను తిరిగి ఉపకారం ఏమీ చేయలేనని అంటూ వసుదాస్తలి వర్ధిల్లు బ్రహ్మకల్పముల్ అని సీత హనుమంతుని ఆశీర్వదించింది. అలాగే లక్ష్మణుడు గుణవంతుడని, అతన్ని వివేకంతో తాను అనరాని మాటలు అన్నానని, అందుకు తగిన ఫలితాన్ని అనుభవించానని సీత హనుమకు చెప్పిన మాటలు కన్నీరు తెప్పిస్తాయి. ఆ వినుత మహాఫలంబనుభవించి తినంచును చాటి చెప్పుమా. ఈ వర్ణన నైపుణ్యం. సీత తాను లంకాటవిలో రామచంద్రుని గూర్చి తపస్సు చేస్తున్నానని తన తపస్సును వర్ణించి చెప్పిన పద్యం మొల్ల వర్ణనా నైపుణ్యానికి మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. ఈ సీస పద్యంలో నిడుదప్పెన్నేరివేణి జడలుగా సవరించి రామలక్ష్మణుల వర్ణనం చూడండి నీలమేఘ ఛాయబోలు దేహము వాడు మొదలైనవి ఈ విధంగా వర్ణించింది. ఇక హనుమంతుడు పెంచి చూపించిన తన రూపాన్ని చిన్న కందపద్యంలో మొల్ల మహోన్నతంగా ఇలా చూపింది. కందపద్యం, చుక్కలు తల పువ్వులుగా నక్కజముగమేను వెంచి అంబర వీధిన్ వెక్కసమై చూపట్టిన. అలతి పదాలతో అద్భుతమైన రూపవర్ణన ఇది. మొత్తముపై మొల్ల మృదుమధుర పదాలతో తన రామాయణాన్ని రాసి తెలుగు జాతికి ధరింపజేసింది అని రాస్తే సరిపోతుంది. తర్వాత సంగ్రహ సమాధాన ప్రశ్న. ఈ సంగ్రహ సమాధాన ప్రశ్న షార్ట్ క్వశ్చన్ కింద అడిగే అవకాశం ఉంది. మొల్ల గురించిన విశేషాలను తెలపండి. మొల్ల పూర్తి పేరు ఆతుకూరి మొల్ల. ఆమె నెల్లూరు సమీపంలోని గోపవరం గ్రామంలో జన్మించింది. ఆమె 16వ శతాబ్దంలో జన్మించినట్లు
పరిశోధకులు భావిస్తున్నారు. తెలుగులో రామాయణం రచించిన స్త్రీలలో మొల్ల మొదటి కవయిత్రి. ఆమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది. గోపవరంలోని శ్రీకంఠ మల్లేశుని వర ప్రభావం చేత తన కవిత్వం రాసినట్లు ఆమె చెప్పుకుంది. మొల్ల రామాయణం వాల్మీకి రామాయణానికి అనువాదం కాదు, స్వతంత్ర సంక్షిప్త రచన. దీనిలో 900 పద్యాలున్నాయి. ఆమెకు దేశీయమైన తెలుగు రచనపైన మక్కువ ఎక్కువ. తేనె సోక నోరు తీయగా అగునట్లుగా తన రచన చేసిన మొల్ల కవిత్వం సామాన్య జనులు చదువుకోవటానికి వీలుగా ఉంటుంది. మొల్ల కవిత్వం సరళ సుందరంగా, సరసమైన అలంకారాలతో, పాండిత్య స్ఫూర్తితో, ఔచిత్యభరితంగా, రసపోషణతో నిండి ఉంటుంది. ఆమె కందపద్య రచనలో నేర్పరి. మొల్ల రామాయణంలోని కందపద్యాలన్నింటినీ వరుసగా కూర్చితే మొల్ల కందరామాయణం అవుతుందని పరిశోధకులు ప్రశంసించారు. మొల్ల రామాయణం తెలుగు సాహితీ సరస్వతికి అమూల్య కంఠాభరణమే కాక రసహృదయులైన సాహితీవేత్తకు ఎంతో ఇష్టమైన గ్రంథంగా చెప్పుకోవచ్చు అని తెలిపారు. ఈ పాఠ్యాంశంలో సందర్భ సహిత వాక్యాలు ఒకసారి చూద్దాము. సందర్భ సహిత వాక్యాలు: వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు అనే ఈ పద్యపాదానికి సందర్భ సహిత వాక్యం 4 సైడ్ హెడ్డింగ్స్ ఉండాలి. 1 కవి పరిచయం, 2వది సందర్భం, 3వది అర్థం, 4వది వ్యాఖ్య. ఇట్లా రాయాలి. ఫస్ట్ కవి పరిచయం. ఈ వాక్యం మొల్ల రచించిన మొల్ల రామాయణం సుందరకాండ నుండి గ్రహించిన హనుమత్ సందేశం అనే పాఠంలోనిది. సందర్భం: సీత హనుమంతుడిని రాముని లక్షణాలను గురించి చెప్పమని అడిగింది. హనుమంతుడు రాముని రూపాన్ని వర్ణించి చెప్పాడు. రాముడు నీలమేఘ ఛాయ కలవాడని చెప్పాడు. రాముని గురించి చెప్పిన తర్వాత లక్ష్మణుని గురించి చెబుతూ లక్ష్మణుడు కూడా రాముడికి కల లక్షణములతోనే ఉన్నాడని, కానీ లక్ష్మణుడు బంగారు రంగు శరీరం కలవాడని హనుమ సీతకు చెప్పిన సందర్భంలోనిది. దీనికి అర్థం వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు అంటే అర్థం లక్ష్మణుడు బంగారు రంగు కలవాడని అర్థం. వ్యాఖ్య: రామలక్ష్మణులు రూపురేఖలు అన్నిటిలోనూ సమానులే అని, కానీ శరీర కాంతిలో లక్ష్మణుని రంగు మాత్రం బంగారు రంగు అని హనుమంతుడు చెప్పాడు. తర్వాత ఈ 2వ సందర్భ సహిత వాక్యం: నేనారత్నంబు నమ్మినీకీయజుమీ అంటే దీని కవి పరిచయము, సందర్భ సహిత వాక్యం, అర్థం, వ్యాఖ్య. ఈ 4 సైడ్ హెడ్డింగ్స్ రాయాలి. కవి పరిచయం: ఈ వాక్యం మొల్ల రచించిన మొల్ల రామాయణం సుందరకాండ నుండి గ్రహించిన హనుమత్ సందేశం అనే పాఠంలోనిది. సందర్భం: హనుమంతుడు రామలక్ష్మణుల గురించి సీతకు చెప్పి తాను సుగ్రీవుని మంత్రినని అంజనాదేవి కుమారుడినని చెప్పాడు. తాను వట్టి చేతులతో రాముని వద్దకు వెళ్ళడం దూతలకు తగిన పని కాదన్నాడు. ఆమె శిరోరత్నాన్ని తాను వచ్చినందుకు గుర్తుగా రామునికి చూపించాడని తనకు ఇమ్మని హనుమంతుడు సీతను అడిగాడు. అప్పుడు సీత హనుమంతుని అసలైన రూపాన్ని తాను చూడకుండా అతన్ని నమ్మి తన శిరోరత్నాన్ని హనుమంతునికి ఇవ్వలేనని హనుమంతునితో చెప్పిన సందర్భంలోనిది. ఈ నేనా రత్నంబు నమ్మి నీకీయజుమీ అంటే అర్థం నిన్ను నమ్మి నేను ఆ రత్నాన్ని ఇయ్యను సుమా అని అర్థం. వ్యాఖ్య: హనుమంతుణ్ణి నిజరూపాన్ని చూస్తే కానీ హనుమంతుడిని తాను నమ్మలేనని సీత చెప్పింది. తరువాతి సందర్భ సహిత వాక్యం: వసుధాస్థలి వర్ధిల్లు బ్రహ్మకల్పముల్. దీనికి సైడ్ హెడ్డింగ్స్ కవి పరిచయం, సందర్భం, అర్థము, వ్యాఖ్య. ఈ 4 సైడ్ హెడ్డింగ్స్ రాయాలి. కవి పరిచయం చూస్తే ఈ వాక్యం మొల్ల రచించిన మొల్ల రామాయణం సుందరకాండ నుండి గ్రహించిన హనుమత్ సందేశం అనే పాఠంలోనిది. సందర్భం: హనుమంతుడు ఆకాశము అంటేలా తన శరీరాన్ని పెంచి సీతాదేవికి కనపడ్డాడు. తిరిగి సూక్ష్మరూపమును ధరించాడు. అప్పుడు సీత తన శిరోరత్నాన్ని హనుమంతుడికి ఇచ్చింది. రాముని క్షేమాన్ని హనుమంతుడు తనకు చెప్పాడని, తాను పడే కష్టాలు రామునికి తెలిసేలా తాను చెప్పగలిగానని హనుమంతునికి సీత మెచ్చుకుంది. అయితే తాను హనుమంతునికి తిరిగి ప్రత్యుపకారం ఏమీ చేయలేనని చెప్పి హనుమంతుణ్ణి ఈ భూమిపై బ్రహ్మకల్పముల కాలం చిరంజీవిగా సీత ఉండమని సీత ఆశీర్వదించిన సందర్భంలోనిది. ఈ వసుధాస్థలి వర్ధిల్లు బ్రహ్మకల్పముల్ అంటే అర్థం భూమిపై బ్రహ్మకల్పములు కాలము వృద్ధి పొందుము. వ్యాఖ్య: హనుమంతుడు తనకు చేసిన ఉపకారానికి బదులుగా సీత హనుమంతుణ్ణి చిరంజీవిగా ఉండుమని ఆశీర్వదించిందని అర్థము. వ్యాఖ్య:
తర్వాత సందర్భ సహిత వాక్యం, పతికి దయ పుట్టగా విన్నపంబు సేయు. ఈ సందర్భ సహిత వాక్యానికి కూడా 4 సైడ్ హెడ్డింగ్స్ రాయాలి. కవి పరిచయం, సందర్భం, అర్థం, వ్యాఖ్య. కవి పరిచయం చూసినట్టయితే ఈ వాక్యం మొల్ల రచించిన మొల్ల రామాయణం సుందరకాండ నుండి గ్రహించిన హనుమత్ సందేశం అనే పాఠంలోనిది. సందర్భం, సీత హనుమంతుణ్ణి బ్రహ్మకల్పముల కాలం భూమండలంలో జీవించుమని ఆశీర్వదించింది. ఎప్పుడు తాను శ్రీరాముని పాదములను విడవకుండా తన మనసులో నిలుపుకున్నానని రామునకు చెప్పుమని కోరింది. రావణుడు వచ్చి గర్వంతో ఎన్నో కారులు పలికాడు. హనుమా, నువ్వు చెవులార వాటిని అన్నిటినీ విన్నావు. ఆ విన్న మాటలన్నిటినీ నాయందు దయపుట్టేటట్లుగా శ్రీరామునితో చెప్పుము అని సీత హనుమంతుణ్ణి కోరిన సందర్భంలోనిది. ఈ పతికి దయ పుట్టగా విన్నపంబు సేయు అంటే అర్థం, నా భర్తకు దయ కలిగేటట్లుగా చెప్పు. దీనికి వ్యాఖ్య, రావణుడు పలికిన మాటలు అన్నీ రామునికి చెబితే రామునికి సీత యందు దయ కలుగుతుందని సీత భావం. తర్వాత సందర్భ సహిత వాక్యం, దీంట్లో ఆ వినుత మహాఫలం అనుభవించి నంచును జాటి చెప్పుమా. దీనికి 4 సైడ్ హెడ్డింగ్స్ రాయాలి. కవి పరిచయం, సందర్భం, అర్థము, వ్యాఖ్య. కవి పరిచయం, ఈ వాక్యం మొల్ల రచించిన మొల్ల రామాయణం సుందరకాండ నుండి గ్రహించిన హనుమత్ సందేశం అనే పాఠంలోనిది. సందర్భం, లక్ష్మణుడు రాముని తన తండ్రిగాను సీతను తన తల్లిగా సేవించేవాడు. అటువంటి గుణవంతుడు నీతి కోవిదుడైన లక్ష్మణుణ్ణి వినరాని కనరాని మాటలు అవివేకంతో సీత అన్నది. ఆ విధంగా తాను లక్ష్మణుణ్ణి అనరాని మాటలు అన్నానని, అందుకు తగ్గ ఫలితము తాను అనుభవించానని లక్ష్మణుడితో తాను చెప్పినట్లు మాటలు చెప్పుమని సీత హనుమంతునికి చెప్పిన సందర్భంలోనిది. దీనికి అర్థము, ఆ వినుత మహాఫలం అనుభవించి నంచును చాటి చెప్పుమా. ఆ మాటలు అన్నందుకు దానికి ఫలితం నేను అనుభవించానని ఆ లక్ష్మణునితో చెప్పుమని అర్థం. వ్యాఖ్య, లక్ష్మణుణ్ణి అనరాని మాటలు అన్న దాని ఫలితంగానే తాను లంకలో కష్టాలు పడుతున్నానని సీత అభిప్రాయం. తర్వాత సందర్భ సహిత వాక్యం, భూవరుడే దొంగయండ్రు బుధనుత చరిత. దీనికి కూడా 4 సైడ్ హెడ్డింగ్స్. కవి పరిచయం, సందర్భం, అర్థం, వ్యాఖ్య. కవి పరిచయం చూసినట్టయితే ఈ వాక్యం మొల్ల రచించిన మొల్ల రామాయణం సుందరకాండ నుండి గ్రహించిన హనుమత్ సందేశం అనే పాఠంలోనిది. సందర్భం, సీత లంకలో పడుతున్న కష్టాలను హనుమంతుడు చూశాడు. సీత రామలక్ష్మణులు తనను చెప్పమన్న మాటలు విన్నాడు. సీతమ్మను తన వీపు మీద కూర్చోమన్నాడు. సూర్యోదయం కాకుండానే సముద్రాన్ని దాటి సీతను రాముని వద్దకు తీసుకొని వెడతానని సీతతో చెప్పాడు. సీత హనుమ మాటలు విని హనుమ అంతటి శక్తివంతుడే అని హనుమతో తాను వెడితే శ్రీరాముని కీర్తి రాదని, రాముడే దొంగ అని అందరూ అంటారని సీత హనుమంతునితో చెప్పిన సందర్భంలోనిది. అర్థం, దీనికి భూవరుడే దొంగయండ్రు బుధనుత చరిత అంటే అర్థం, పండితులు మెచ్చుకునే చరిత్ర కలవాడా, రాజు అయిన రాముడే దొంగ అని అంటారు. దీనికి వ్యాఖ్య, రావణుడు సీతను దొంగతనంగా లంకకు తెచ్చిన విధంగా సీతను కూడా రావణునికి తెలియకుండా తీసుకొని వెడితే రామునికి కీర్తికరము కాదని సీత అభిప్రాయం. 7వ సందర్భ సహిత వాక్యం, దొంగిలి కొని పోవదగునే దొరలకు నిందున్. కవి పరిచయము, ఈ వాక్యం మొల్ల రచించిన మొల్ల రామాయణం సుందరకాండ నుండి గ్రహించిన హనుమత్ సందేశం అనే పాఠంలోనిది. సందర్భం, సీత హనుమంతుని వీపు మీద కూర్చొని లంక నుండి హనుమంతునితో వెడితే రాముని దొంగ అని అంటారు. అది కాక సీత తాను రాముని తప్ప ఇతరుల శరీరాన్ని అంటుకోదు కాబట్టి హనుమంతునితో తాను వెళ్ళడం కుదరదు. అదిగాక సీతను దొంగిలించి తెచ్చిన రావణుని అతని స్నేహితులను సాహస యుద్ధంలో ముందు చంపాలి, అంతేకాని దొంగతనంగా తీసుకువెళ్ళడం రాజులకు తగదని సీత హనుమంతునితో చెప్పిన సందర్భంలోనిది. దొంగిలించుకొని పోవదగునే దొరలకు నెందున్ అంటే అర్థం, దొంగతనంగా తీసుకువెళ్ళటం రాజులకు తగదు కదా అని అర్థం. వ్యాఖ్య, రాజు అన్నవాడు శత్రువుని పూర్తిగా సంహరించి విజయం సాధించాలని ఈ పద్యపాదం యొక్క భావం వాక్యం. అదేవిధంగా 8వ సందర్భ సహిత వాక్యం,
పలుకు పలుకునప్పుడు నున్నాడ పాదపమున. పరిచయము, సందర్భం, అర్థం, వ్యాఖ్య సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి. దీనికి కవి పరిచయం చూసినట్టయితే ఈ వాక్యం మొల్ల రచించిన మొల్ల రామాయణం సుందరకాండ నుండి గ్రహించిన హనుమత్ సందేశం అనే పాఠంలోనిది. సందర్భం: హనుమంతుడు సీతకు రాముడిచ్చిన రాముని ఉంగరాన్ని ఇచ్చాడు. ఆమె ఆ ఉంగరము రామునిదని గుర్తించింది. తనకు పూర్తి నమ్మకం కలిగేటట్లు రాముని వృత్తాంతాన్ని గూర్చి తనకు చెప్పుమని సీత హనుమంతుణ్ణి అడిగింది. అప్పుడు హనుమంతుడు సీతకు రాముని వృత్తాంతాన్ని చెబుతూ, రావణుడు వచ్చి సీతపై కఠినంగా భయంకరంగా మాట్లాడినప్పుడు తాను శింషుపా వృక్షం రావణుడు వచ్చి సీతపై కఠినంగా భయంకరంగా మాట్లాడినప్పుడు తాను శింషుపా వృక్షం మీద ఉన్నానని, రావణుడు మాట్లాడిన మాటలు తాను విన్నానని హనుమంతుడు సీతతో చెప్పిన సందర్భంలోనిది. ఈ పలుకునప్పుడు నున్నాడ పాదపమున అంటే అర్థం మాట్లాడేటప్పుడు చెట్టు మీద ఉన్నాను అని అర్థం. దీనికి వ్యాఖ్య: రావణుడు సీతను బెదిరిస్తూ మాట్లాడిన మాటలు హనుమంతుడు విన్నాడు. ఆ విషయం హనుమంతుడు సీతాదేవితో చెప్పాడు. 9వ సందర్భ సహిత వాక్యం: రిక్త హస్తంబులతో జనుట దూతల కుచితమైన కార్యంబుగాదు. అంటే కవి పరిచయం. దీనికి ఈ కవి పరిచయము ఈ వాక్యం మొల్ల రచించిన మొల్ల రామాయణం సుందరకాండ నుండి గ్రహించిన హనుమత్ సందేశం అనే పాఠంలోనిది. సందర్భం: హనుమంతుడు సీతాదేవికి రాముడిచ్చిన ఉంగరాన్ని ఇచ్చాడు. సీత అడుగగా రాముని వృత్తాంతాన్ని, తన చరిత్రను అతడు సీతమ్మకు చెప్పాడు. ఆ తర్వాత, అమ్మా, నీకు నేను రాముని ఉంగరాన్ని ఇచ్చాను. నేను రాముని దూతను. దూత వట్టి చేతులతో వెళ్ళడం న్యాయం కాదు. కాబట్టి నీ భర్తకు నమ్మకం కలిగేటట్లుగా నీ శిరోరత్నాన్ని నాకు ఇయ్యి అని హనుమంతుడు సీతను అడిగిన సందర్భంలోనిది. అర్థం: ఖాళీ చేతులతో వెళ్ళడం దూతలకు తగినది కాదు. దీనికి వ్యాఖ్య: దూతలు ఖాళీ చేతులతో వెళ్ళడం తగదు. కాబట్టి తాను వచ్చి సీతను దర్శించి ఆమెతో మాట్లాడినందుకు గుర్తుగా రామునికి నమ్మకం పుట్టేటట్లు ఆమె శిరోభూషణాన్ని ఇవ్వమని హనుమంతుడు కోరాడు. 10వ సందర్భ సహిత వాక్యాన్ని ఒకసారి చూసినట్టయితే, పగదీర్పక వచ్చుట ఉచితంబు కాదు. దీనికి కూడా 4 సైడ్ హెడ్డింగ్స్ రాయాలి. కవి పరిచయము, సందర్భం, అర్థము, వ్యాఖ్య. కవి పరిచయం చూస్తే ఈ వాక్యం మొల్ల రచించిన మొల్ల రామాయణం సుందరకాండ నుండి గ్రహించిన హనుమత్ సందేశం అనే పాఠంలోనిది. సందర్భం: దొంగతనంగా తాను హనుమంతునితో వెళ్ళడం తగదని, ఇలా చేస్తే రాముడే దొంగ అని అందరూ అంటారని సీత చెప్పింది. అదిగాక శ్రీరాముడు ముల్లోకాలలో మహావీరుడు, విలువిద్యా దీక్షితుడు, రాక్షస వంశ సంహారకుడు. అందువల్ల అతడు తన భార్య ఎడ ద్రోహం చేసిన రావణుడిని యుద్ధరంగంలో ప్రసిద్ధంగా చంపి తనను తీసుకొని వెళ్ళడమే ధర్మము. హనుమంతుడు రామునికి మిక్కిలి ఇష్టసేవకుడు, పుత్రుడితో సమానుడు కావడం వల్ల హనుమంతుడి వెంట తాను వెళ్ళడం తప్పు కాకపోయినా పగ తీర్చకుండా వెళ్ళడం మాత్రం ఉచితం కాదని సీత హనుమంతునికి చెప్పిన సందర్భంలోనిది. ఈ పగ తీర్చక వచ్చుట ఉచితంబు కాదు అనే దానికి అర్థం శత్రువును సంహరించి పగ తీర్చుకోకుండా రావడం న్యాయం కాదు. దీనికి వ్యాఖ్య: పగ తీర్చుకొని రాముని వెంట తాను వెళ్ళడం ధర్మం అని సీత చెప్పింది. తన్ను అపహరించి తెచ్చిన రావణుడిని రాముడు చంపిన తర్వాతనే వెళ్ళడం ఉచితమని సీత అభిప్రాయపడింది. ఇది పూర్తి పాఠ్యాంశము. ఇప్పటి వరకు మనము ఈ హనుమత్ సందేశము అనే మొల్లచే రచింపబడిన ఈ హనుమత్ సందేశం అనే ఈ పాఠ్యభాగానికి సంబంధించి రచయిత్రి పరిచయము, పాఠ్యభాగ సందర్భము, పాఠ్యభాగ సారాంశము, అదేవిధంగా ఈ పాఠ్యాంశంలో ఉన్న అన్ని 26 పద్యాలకు ఆ పద్యాలను రాగయుక్తంగా పాడి వాటికి సంబంధించిన వివరణలను ఇవ్వడం జరిగింది. దీంట్లో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంగ్రహరూప సమాధాన ప్రశ్నలు అంటే లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్, అదేవిధంగా ఒక 10 సందర్భ సహిత వాక్యాలు మొత్తము ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. ఈ విధంగా ఈ కంప్లీట్గా ఈ పూర్తి హనుమత్ సందేశము అనే ఈ పాఠ్యాంశాలను మీకు అందించడం జరిగింది. తర్వాత వీడియోలో మనకు ఈ ప్రాచీన కవిత్వ విభాగంలో సుభాషితములు
ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషితములు అనే ఈ పద్యాలను తర్వాత మూడో పాఠం దీన్ని తర్వాత వీడియోలో చర్చించుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. డిగ్రీ సెకండ్ సెమిస్టర్ చదివే విద్యార్థులకు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వారు కూడా మంచి మార్కులు పొందుతారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. డిగ్రీకి సంబంధించి ఫస్ట్ సెమిస్టరు, సెకండ్ సెమిస్టరు, ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెకండ్ సెమిస్టర్సు, సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టరు, ఫోర్త్ సెమిస్టరు, అదేవిధంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఫిఫ్త్ సెమిస్టరు, సిక్స్త్ సెమిస్టర్ మొత్తం తెలుగు పాఠాలను నేను ప్లేలిస్ట్లో పొందుపరిచాను. కాబట్టి మీరు ఎవరైనా వీడియోస్ కావాలంటే ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.